तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविकाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण कृष्ण हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की। हर नम पार्वती पति, हर हर महादेव। పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మనం ఉదయం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి శ్లోకం చదవండి ఒకసారి. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేతు. అనాది నిధనం, అనాది నిధనం, అనాది నుంచి ఏదైతే ఉందో అది లేనివాడు. ఒకటి అంటే షడ్భావ వికార రహితుడైనవాడు. ఆది లేనివాడు అనాది. ఏంది కదా, ఆది లేనివాడు అనాది. అందుచేత వ్యాపక స్వరూపుడు విష్ణు అంటే అర్థం ఏమిటి? ఈ సమస్త లోకానికి ఎవరతను? శాసనకర్త. ఎవరు? మహావిష్ణువు అన్నమాట. ఇంక ఈ లోకం అంతటికి అధ్యక్షుడు. అధ్యక్షుడు లేని ఏ పని అక్కడ జరగదు. అటువంటి వారిని మనం స్తోత్రం చేస్తూ ఉంటుంటే ఆధ్యాత్మిక దుఃఖము,
అది భౌతిక దుఃఖము, అది దైవిక దుఃఖాలు కూడా మనకి పటాపంచలైపోతాయి అని నేను చెప్తున్నా. ఇంకో శ్లోకం కూడా చెప్పుకున్నట్టుంది కదా లేదా? బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం. బ్రహ్మణ్యం అన్నారు, అర్థమైంది కదా? బ్రహ్మణ్యం అంటే ఏమిటి? ఇక్కడ బ్రహ్మణే సృష్టి బ్రాహ్మణాయ తపసే. అది ఇక్కడ బ్రహ్మణ్యం అంటే అర్థం, బ్రహ్మకు అర్థాలు ఇచ్చారు. ఒకటి బ్రహ్మదేవుడు అంటే ఎవరతడు? సృష్టికర్త అన్నమాట. రెండు ఏమి? బ్రహ్మ అంటే వేదము అన్నమాట. ఇక మూడు బ్రాహ్మణులు అని అర్థం అన్నమాట. నాలుగు తపస్సు అని అర్థం అన్నమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారన్నమాట. కాబట్టి ఈ సృష్టికర్తను, బ్రాహ్మణుని, తపస్సును, వేదమును నాలుగు అర్థాలు. అది తెలుస్తుందా? ఏమంటారు? బ్రహ్మ అనే శబ్దానికి అర్థమైంది నాలుగు. ఎంత పట్టింది కానీ లేకపోతే తోగపట్లేదు అంటుంటుందా? అందుకని బ్రహ్మ అనే దానికి అర్థం ఒకటి ఏమిటి? సృష్టికర్త. అది మీ దృష్టి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కోరుతున్నాయి. ఒకటి సృష్టికర్త, రెండు వేదము, మూడు బ్రాహ్మణుడు, నాలుగు బ్రహ్మ. తపస్సు మళ్ళీ బ్రహ్మ ఉంది, ఇంకోటి పరమాత్మ. ఒకటి సృష్టికర్త అంటే ఆ బ్రహ్మ వేరు, ఈ బ్రహ్మ వేరు. మళ్ళీ అర్థమైందా? సృష్టికర్త అనేవాడు వేరు, సృష్టికర్తను కూడా సృష్టించేవాడు ఇంకోటి ఉన్నాడు, ఆయన పాత్ర బ్రహ్మ, పరబ్రహ్మ. కాబట్టి ఈ ప్రకారముగా సృష్టి బ్రాహ్మణాయ తపస్సే శృతయే ఇది చెప్పారు. సర్వాన్ ధర్మాన్ జానాతి సర్వధర్మజ్ఞ. రెండవ ఉంది కదా మనకి పదం, సర్వధర్మజ్ఞ అంటే సర్వాన్ ధర్మాన్ జానాతి ఇది సర్వధర్మజ్ఞ. మనకి కొన్ని ధర్మాలే తెలుస్తాయి. సమస్త ధర్మాలకి మూల పురుషుడు ఎవరు? పరమాత్మ. కాబట్టి ఆయన దగ్గర అన్ని ధర్మాలకి ఆయనకి అన్ని తెలుసు. ఆయన పెట్టిన ఫండమెంటలే మనం నడుపుకుంటూ ఉన్నాయన్నమాట. అందుకని ఆయన ఎవడు? సర్వధర్మజ్ఞ. ఇంకేమిటి? లోకానాం కీర్తివర్ధనం. లోకానాం ఎన్ని లోకాలు ఉన్నాయి మనకి? 14 లోకాలు ఉన్నాయి. ఈ లోకాలన్నిట్లో కూడా అతడు ఏమిటి? యశస్సుతో వర్ధిల్లినటువంటి వాడనమాట. అది ఎందుకంటే అందరూ ఆయనే పూజిస్తున్నాం. ఎవరిని పూజిస్తున్నాం? దేవాదిదేవా మహాదేవా శంభో అంటున్నావా లేదా? మనం అర్థమైందా? ఎవరిని పూజిస్తున్నాం? పరమాత్మనే పూజిస్తున్నాం. ఇక లోకనాథం అయింది కదా. మరి ఏం చెప్పారు? లోకనాథం. లోకైహి నాథ్యతే లోకాన్ ఉపతాపయతే శాస్త్రే లోకానాం ఇది లోకనాథ అయింది కదా. అంటే లోకైహి జనుల ద్వారా, నాథ్యతే లోకైహి అంటే జనుల ద్వారా అతను ఏమవుతున్నాడు? అందరి చేత ఆరాధింపబడుతున్నాడు కాబట్టి ఒకటి. రెండేమిటి? లోకాలన్నిటినీ పోషిస్తున్నాడు కాబట్టి, లోకాలన్నిటికీ కూడా అధిపతి కాబట్టి లోకనాథుడు. రెండు విధాలు ఇక్కడ. లోకాలన్నింటినీ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ఉందా లేదా? ఎక్కడ శ్లోకం? భగవద్గీత అందే 9వ అధ్యాయం. అర్థమైంది కదా. రోజు గీత అందుకని చదవమంటుంటా. అర్థమైంది. కాబట్టి గతిర్భర్త, ఈ లోకానికి భర్త. బురీ భరణే ధాతు అనమాట. బురీ భరణే, భరణం అంటే ఏమిటి? పోషించేవాడు. అర్థమైంది కదా. అందుకని బురీ భరణే ధాతు నుంచి ఉత్పత్తి కాబట్టి భర్త అని భర్త. ఇంట్లో ఆయన ఇంటికే పూజిస్తాడు కాబట్టి ఇంటికి భర్త అయిన. అర్థమైంది కదా. మొత్తానికే పూజిస్తాడు కాబట్టి ఆయన లోకానికే భర్త అయిన లోకనాథం. ఈ ప్రకారముగా మహత్భూతం. మహత్ భూతం. మహద్భూతం అంటే ఏమిటి? మనకి మహత్ అంటే ఏమిటి? బ్రహ్మ. అది ఇక్కడ అర్థమైంది కదా. మహత్ అంటే పరమార్థం అనమాట. ఇక్కడ అంతకంటే మహత్ లోకం అని ఇంకొకటి లేదు.
దీనికంటే అది మహత్తర అంటాడు, దానికంటే ఇది మహత్ అంటాడు. మహత్తు గొప్పది. దేనికంటే ఏది గొప్పది కాదో అది భూతం అంటే స్వరూపం అనమాట. పరమార్థ స్వరూపమే మహద్భూతం. ఇప్పుడు అందరూ వచ్చింది కదా మీకు అర్థం శ్లోకంలో, మహద్భూతం మహద్భూతం అంతా. ఈ పంచభూతాల్లో ఏ భూతం అని మనకు సందేహం ఉంటుంది. అదేం భూతాలు కాదు ఇక్కడ, అర్థమైంది కదా. మహద్భూతం అంటే ఆ మహత్వ అంతకంటే గొప్పది ఇంకోటి లేదు కాబట్టి ఆ పరమాత్మ స్వరూపమే మహద్భూతం అనికి. అది సర్వభూత భవోద్భవం. సర్వభూతానాం భవ సంసార యత్ సకాశాత్ ఉద్భవతి సర్వభూత భవోద్భవం. యత్ సకాశాత్ ఏ పరమాత్మ యొక్క ఏమి సమీపం నుండి ఈ సమస్త భూతములు ఉద్భవిస్తున్నావో ఏమంటారు, దేని నుంచి ఉద్భవిస్తున్నావో అతను ఎవరు? అర్థమవుతుందా? ప్రతి అంశము కూడా ఏమి సర్వవ్యాపకమైనటువంటి మనం ఎన్ని నామాలు అయితే చదువుతున్నామో ఈ నామాలన్నీ ఎవరికి వర్తిస్తున్నాయి? పరమాత్మకే. శివుడి నామాలు శివసహస్రం చదవండి, విష్ణు సహస్రం చదవండి, దేవీ సహస్రం చదవండి, బాబా గారి సహస్రం చదవండి. అర్థమైందా? గణపతి సహస్రం 100 సహస్రాలు మనం తీసుకుంటే ఎంతమంది ఉంటే దేవతలు అంతమంది సహస్రాలు అనమాట. 33 కోట్ల దేవతలకి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళ ప్రీతి పాటి వాళ్ళ శిష్యులందరూ ఒక సహస్రం చేస్తూనే ఉంటారు. అప్పుడు 33 కోట్ల సహస్రాలు అయిపోతాయి మనకి. అర్థమైందే? ఈ ఒక సహస్రం చదవడానికే ఎప్పుడు టైం అయిపోతుందని చూస్తుంటాం మనం. అన్ని కోట్లు ఇంకెక్కడ చదువుతాం. అర్థమే? ఈ సహస్రమే మళ్ళీ ఈ సహస్రం కొన్నాళ్ళకి ఎప్పుడు సహస్రనామంలోనే పెట్టించారు కానీ పైకి మాకు పంపనే లేదంటారు కొంతమంది. అర్థమైంది? ఇంకా బయటికి పంపలేదు. అసలు సంగతి మాత్రం ఎంతవరకు చెప్పడం లేదు. ఈ పూజలతోనే కాలం గడుపుతున్నట్టుంది అని అనుకుంటారా? అసలు సంగతి ఏమీ లేదు. అసలు సంగతి ఏమని చెప్పండి? నేను నిత్య శుద్ధ ముక్త స్వరూపుణ్ణు, సచిదానంద స్వరూపుణ్ణు, అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి స్థితియే అసలు సంగతి. ఇప్పుడు అసలు సంగతి చెప్తే ఏమంటారు? అది ఏదో స్వామి, మేము స్వామి అని ఆయన దగ్గరికి వెళ్తే నీవు పరమాత్మ ఆయన చెబుతుంటుంటే ఈ రెండింటికి ఏమైనా అసలు అంటే నిజంగా స్వామి చెప్పారంటారా మనస్కారం చెప్పారా అని అడుగుతారు. అసలు ఇదే అసలు ఏమయ్యా అంటే నీవే పరమాత్మ. ఇది అసలు అసలు కదా. అదే మొత్తం అనంతకోటి శాస్త్రంలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే అర్థమైంది కదా. నీవు ఆ పరబ్రహ్మస్వరుడు చెప్పడమే. తత్వము అచ్చి కదా. తత్వమసి అంటే అర్థం ఏమిటి? తత్వం అంటే అది సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ త్వం నీవు అయి ఉన్నావు. అర్థమైంది కదా. షార్ట్కట్లో చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కంప్యూటర్ యుగంలో అది ఆ వాక్యం వచ్చి నిలదీస్తాను మీకు చక్కగా. దీని టీవీలో కూడా మొత్తం ఒక 2 గంటలు తత్వమేసించారని చెప్పాము. మొత్తం ఏమంటే జయ లక్షణం అన్ని కలిగి 2 గంటలు అయింది తత్వమేసి ఒకసారి. అందుకని ఈ ప్రకారముగా ఇది చెప్తున్నారు 8వ శ్లోకంలో మరలా. ఏషమే సర్వధర్మాణం చెప్పండి. ఏషమే సర్వధర్మాణం మళ్ళీ ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం తవై యద్భక్త్యా పుండరీకాక్షం తవైరచ్చరే నరః సదా తవైరచ్చరే నరః సదా. చదవండి అది. తవై రకాలు ఉన్నాయి. తవైహి అచ్చేత్తు నరః సదా విడదీస్తే తవైహి అచ్చేత్తు అనమాట. అక్కడ విడదీయాల. అచ్చేత్తు అనేది విద్యులింగి కదా. అచ్చేత్తు నరః సదా అది అనమాట. అవి ఇప్పుడు మనకి చెప్తున్నారనమాట. ఏమి మనకి 4 ప్రశ్నలకు అయిపోయినాయి. 5వ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం వస్తుంది. మొట్టమొదటి 5వ ప్రశ్న ఏమిటి? కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. అది అన్నమాట 5వ ప్రశ్నలో అడుగుతున్నాయన్నమాట. భవతః తమ యొక్క పరమో మతః ఉత్తమమైన అభిప్రాయము అన్ని ధర్మాల్లో ఏ ధర్మమో చెప్పమన్నారు. తెలిసింది కదా. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. అది అందుకని ఇక్కడ అంటున్నారు
ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః. అయింది కదా. పంచమ ప్రశ్న పరిహరతి. ఐదవ ప్రశ్నకి సమాధానాన్ని పరిహారం చేస్తున్నారు. సర్వేషాం చోదనా లక్షణాం ధర్మాణమేషోచ్యమానో ధర్మ అధికతమ ఇది మే మమ అభిప్రాయ. యద్భక్త్యా తాత్పర్యేణ పుండరీకాక్ష హృదయ పుండరీకే ప్రకాశమానం వాసుదేవం. అది అయితే ఇంతవరకు మనకి చెప్పారు కదా. ఇంతవరకు మనకి ముందు శ్లోకాల్లో మనకిచ్చినవి జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష పురుషోస్థితః తమేవ చాచ్యా నిత్యం భక్త్యా పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్నమస్యం చ యజమానస్తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం సురా స్తువన్నిత్యం సర్వదుఃఖాధికో. ఇక్కడి నుంచి ఈ రెండు కూడా మనం చదువుకుని శ్లోకం కూడా కలిపి ఎవరు ఈ సర్వధర్మాల్లో అధికమంటే, ఇప్పుడు ధర్మ శబ్దానికి అర్థం ఏమిటి అంటే మనకి రెండు అర్థాలు అన్నమాట. లౌకికార్థం ఉంది, పారమార్థిక అర్థం ఉంది. ఇక్కడ ధారణాతిథి ధర్మ, ధ్రియతే అనేన ఇది ధర్మ. అర్థమైందా? ధారణాతిథి ధరతి అనేన ఇది ధర్మ, ధ్రియతే అనేన ఇది ధర్మ. అర్థమైంది కదా. ఇప్పుడు ఎవరు ధర్మం అంటే ఏమిటి? ధరతి అనేన ఇది ధర్మ. ధరతి విశ్వం, అది విశ్వం, ఈ ప్రపంచాన్ని అంతా ధరించిన వాడెవడో అతను ఏమంటారు? ధర్మస్వరూపుడు. తెలుస్తుంది అందరికీ. ఈ ప్రపంచాన్ని అంతనే ధరించిన వాడెవడో అతడే ధర్మస్వరూపుడు. ధర్మం ఇది. ధర్మ శబ్దానికి అర్థం ఏమిటి కదా? కూడా అర్థం ఈ ధారయతి లోకాన్ ఇది ధర్మ. సమస్త లోకాలని ఎవరైతే ధరించి ఉన్నాడో అతడే ధర్మస్వరూపుడు అన్నమాట. ఓ ధర్మ సర్వధర్మాణం ఒకటి. ఇక్కడ ధర్మము అని శబ్దాన్ని ధర్మానం అంటే ఏమిటి అక్కడ స్పష్టి ఇచ్చారు. ధర్మ శబ్దానికి అర్థం ఏమిటి? వేద విహిత కర్మ. ధర్మ శబ్దానికి వేద విహిత కర్మ. ఏది వేదం విహించిందో ఈ కర్మలన్నిటిలోనూ పరమో ధర్మ ఏమిటి? ప్రశ్న. వేదం విహించింది యజేత స్వర్గకామహాం. స్వర్గకామం కావాలా? యజేత అగ్నిష్టోమాది యాగేన యజేత అన్నాడు. అగ్నిష్టోమాది యాగం చేత ఎవరైతే చక్కగా యజ్ఞం చేస్తున్నారో వారి స్వర్గ ప్రాప్తి ఈ ప్రకారంగా అవి ఉన్నాయి. అలాగనే మానవ లోకములో ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ కర్మలు చేయాలో ఆ కర్మలు చేయడమే ధర్మం. ఆ కర్మలు చేయడమే ధర్మం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అన్నారు. ఏమిటి అక్కడ చెప్పినారు? ఎంతకని ఏడుస్తాయి ఈ ధర్మాలన్నీ అన్ని విడిచిపెట్టలే అన్నాడు. చేసి అలిసిపోయిన తర్వాత అందరూ చెబుతారు, చాలే అమ్మ ఇంతసేపు పని చేసి మొట్టమొదటి రోజు చెబుతారా? ఆ రోజుల్లో చేసిన కలిసిపోతే ఇంకా చేస్తావా ఆ మొక్క మొదట అంటారా? అందరే ఎవరు కూడా మొదట అంటే అన్ని పనులు ఆగిపోతాయని మన భయం. అర్థమైంది కదా. అలాగనే భగవంతుడు కూడా ఊరక చెప్పి 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 నువ్వు ఇచ్చేయి కలబెట్టి అర్జున్ కొడుకు కూర్చోబెట్టాడా? అలా కళ్ళు చేసి పారేశాడు కదా 18 అధ్యాయం చెప్పి చెప్పి లాస్ట్గా మళ్ళీ ఈయన ఏం చేస్తాడులే, ఉన్నది అదే కదా, తిప్పి ఇలా పెట్టుకొని ఇలా పట్టుకొని అయిపోయింది కదా అని చెప్పి అసర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ. ఇది ధర్మాలే. అర్థమైంది కదా. అందుకని ఏది అసలు ధర్మం అన్నది మనం అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ధారణాతిథి ధ్రీతే ధర్మ, ఇది ధరిస్తుందో లోకానికి అది ధర్మ స్వరూపం. దాన్నే ధర్మచక్రం అంటారు. అర్థమైందా? దాన్నే ధర్మచక్రం అన్నమాట. అందుచేత మనకి ఇప్పుడు సాధారణంగా అంటాం ధర్మో రక్షతి రక్షిత అంటాం. ధర్మో రక్షిత అంటే ఏమిటా ధర్మము? వేద విహిత కర్మాన్ని మనం చేయాలి. వేద విహిత కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచి వచ్చింది. చెప్పారు కదా మనకి. అన్నాద్భవంతి భూతాని పర్జన్య ధన సంభవ. ఇంకా తర్వాత చెప్పండి అంటే అక్కడ పెట్టుకోరు. అన్నాద్భవంతి భూతాని
పర్జన్యాదన్న సంభవ. పర్జన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మేఘం ఎక్కడి నుంచి వచ్చింది? యజ్ఞాత్ భవతి పర్జన్య. అర్థమైంది కదా? యజ్ఞం ఎక్కడి నుంచి వచ్చింది? కర్మ నుంచి పుట్టింది యజ్ఞం. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ ఉద్భవం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం. ఇవన్నీ కొటేషన్స్ అన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏ మంచి శ్లోకాలు ఉన్నాయో ఆ తాత్పర్యంతో మీరు టిక్కి పెట్టుకోవాలి. అర్థమైంది కదా? అది పోయింది గోవిందా గోవింద మళ్ళీ. యజ్ఞాద్భవతి పర్జన్య పర్జన్యాదన్న సంభవ అన్నాద్భూతాని జాయంతే. కాబట్టి మనకి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అన్నారు. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మ. అక్కడ ఏ బ్రహ్మ? అది బ్రహ్మ అంటే ఇక్కడ వేదం తీసుకోవాలి. బ్రహ్మ అంటే వేదం తీసుకోవాలి. మరి బ్రహ్మ నుంచి పుట్టింది మనకేమిటి? వేదం నుంచి పుట్టింది ఏమిటి? కర్మ. వేదం ఇంకేం చెప్తుంది? కర్మే కదా. ఇజ్జయ్ అజ్జయ్, నువ్వు అలా కూర్చోకు, ఇలా కూర్చో, నువ్వు అలా పడుకోకు, ఇలా పడుకో, నువ్వు అలా తినకూడదు, ఇలా తినాలి. నేనే చెప్తుంది. మనం చిన్నప్పటి నుంచి తెల్లవారి నుంచి పడుకొని లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏం చేయాలో ఇవే పనులు. వేదాలు మాకు తెలుస్తాయా అంటారు కొంతమంది. తెలిసేదే ఉంది, రోజు ఆచరిస్తున్నదే వేదం. అర్థమైందా? మనం ఏదైతే నిత్య జీవితంలో తెల్లారి నుంచి అరుస్తున్నామో చేస్తున్నామో ఇదేమిటిదే వేదం. వేదం అంటే అర్థం ఏంటి? విధజ్ఞానే. అర్థమైంది కదా? వేదం అంటే ఏదో అనుకుంటున్నాం, ఎక్కడ ఊడిపడిపి వచ్చేసిందేమో దేవలోకం నుంచి అది మనకు పడుతుందా అని. వేదం అంటే జ్ఞానం. అర్థమైంది కదా? వేదం అంటే ఏమిటి? జ్ఞానం. ఏదో జ్ఞానే కదా. విదే ధాతు నుంచి ఉత్పత్తి అయింది వేదం. కాబట్టి వేదం అంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఇప్పుడు మన ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమానికి అక్కడి నుంచి పలికేస్తుంది. చూడు, పలకపోతే తీసుకురా ఏమంట. ఇగో అది పలకపోతే ఇది పెట్టాం, అందుకు ఇది పెట్టుకొని ఈరోజు చర్చ చేద్దామని ఏదో. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా? వేదం అని తెలిసిపోయిందా? తెలీదా? అది రాదు. వేదం అంటే ఏమిటి చెప్పండి? జ్ఞానం. సింతే ఏమీ లేదు. జ్ఞానం ఏమిటి? జ్ఞానం అంటే ఇప్పుడు ఏ ఆశ్రమం, ఇప్పుడు చూడండి, ఆ ఆశ్రమం ఇప్పుడు మరి బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసం తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమి చెప్ప సన్యాసం తీసుకున్న తర్వాత ఎవరు సన్యాసం తీసుకుంటారో వారు ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఏ కర్మలు చేస్తున్నారో ఆ కర్మలు విడిచిపెట్టేయాలి. అయిందా? ఇప్పుడు గృహస్థాశ్రమంలో దేవతను ఆరాధన చేస్తారు, అదేమిటిది? దైవయజ్ఞం. అర్థమైందా? అలాగనే మరి తల్లిదండ్రులను పోషిస్తారు, పితృయజ్ఞం. అతిథి సత్కారం చేస్తారు, అతిథి యజ్ఞం. ఇతర జీవులకు ఆహారం పెడతారు, భూత యజ్ఞం. పారాయణ చేస్తే అది బ్రహ్మయజ్ఞం. ఇవన్నీ ఉంటాయి. అలాగనే బ్రహ్మచర్యంలో ఉంటారు. ఆహార సంధ్యాముపాసేత, సాయంకాలము ప్రాతకాలము సంధ్యావనం చేసుకోవాలి. ప్రాతః జుహోతి, సాయం జుహోతి. ప్రాతకాలంలో హోమం చేసుకోవాలి బ్రహ్మచారి, సాయంకాలంలో హోమం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగనే ఏంటి? తల్లిదండ్రుల యొక్క గురువులు తల్లిదండ్రులు సేవ చేసుకోవాలి. ఇవన్నీ స్వాధ్యాయం చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇది బ్రహ్మచారిని సన్యాసం తీసుకుంటే ఈ కర్మలన్నీ వదిలేయాలి, గృహస్థుడి సన్యాసం ఆ కర్మలన్నీ వదిలేయాలి. అర్థమైంది కదా? ఆ ప్రకారముగా వానప్రస్థుని సన్యాసం తీసుకుంటే ఆ ఏకాంతంగా ఉండి ఒక ఆరాధన విశేషం ఉండేది, అది వదిలేయాలి. అది అర్థమైంది కదా? అంతవరకు చెయ్యాలి కర్మలు. అంతవరకు చెయ్యాలి. కర్మలు చేస్తూనేమో. కర్మలు కష్టమైతే సన్యాసం తీసుకోండి, మళ్ళీ సంవత్సరం ప్రారంభిస్తాం అందరికీ. అందుకోసం కాబట్టి మరి సన్యాసం దేనికోసం? సన్యాస శ్రవణం కుర్యాత్. అర్థమైందా? సన్యాసం తీసుకొని చక్కగా భోజనం పడుకోవడానికి కాదు. సన్యాస్య శ్రవణం తత్వమసి మహావాక్యాన్ని శ్రవణం చేసి శ్రవణం మననం నిధిధ్యాసనతో తాను స్వస్వరూపమైనటువంటి సాక్షాత్కారం చేసుకోవడమే సన్యాసానికి ముఖ్యమైనటువంటి ఫలం అన్నమాట. అతిరిక్తమైన సమయం ఉంటే లోక సేవ, ప్రవచనాలు. అర్థమైందా? స్వయం తీర్థ పరాన్ తారయత్తు. ముందు తాను తరించాలి కదా మరి. లేకపోతే ఎలా ఉంటుంది? అంధేనైవ నియమాన యథాందాహ అన్నారు. అర్థమైందా? ఓ గుడ్డివాడిని తోవ దూపెట్ట ఇంకో గుడ్డివాడిని పట్టుకొని వెళ్తున్నాడట.
ఇలా రారా అనుకోలే. వీడు గుడ్డివాడే, వాడు గుడ్డివాడు. ఇది గోతులు పడితే వాడు గోతులు పడిపోతుంది. అర్థమైంది కదా. అందుకనే ముందు ఏం చేయాలి, ముందు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది అందుకని ఈ ప్రకారముగా వేదం చెప్పినటువంటి క్రియలు ఆచరించడమే మనం ఏమి ధర్మం. అర్థమైన ధర్మ శబ్దానికి ఇది ధర్మం అన్నమాట. మరి ధారణాతి ధర్మం ఏ ధర్మం ఎక్కడి నుంచి వచ్చిందో అతను ఎవరు ధర్మస్వరూపుడు. అతడు ఎవరు? పరమాత్మ. ఇంతవరకు చెప్పినటువంటివి శ్లోకాలు ఎవరికి? ధర్మస్వరూపు కోసం. అందుకని ఇక్కడ చెప్తున్నారు, ఏషమే సర్వధర్మానాం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం తవైహి అర్చరే నరః. అయ్యా, ఆ పుండరీకాక్షుడిని ఏమి ఎవరు? పుండరీకాక్ష అంటే భగవంతుడు. పుండరీకం అంటే ఏమిటి? దేవుడు స్వామి పుండరీకం అంటే మాకేం తెలుస్తుంది? ఏనుగు తొండం కూడా పుండరీకమే అంటాడు. పుండరీకం అంటే కమల పుష్పాలు, తామర పుష్పాలు ఉన్నాయి కదా ఇవి. అటువంటి అక్షలు అంటే ఏమిటి? నేత్రములు కలిగిన వాడు అనమాట. తామర రేకుల వంటి నేత్రములు కలిగిన వాడు పుండరీకాక్షుడు. అందుకే ఎక్కడైనా ఏదైనా 3 సార్లు అంటారు పుండరీకాక్ష 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 అంటే సగం కోసం పోయిందా పవిత్ర పవిత్రవా సర్వావస్థ అంగతోపి వా ఎస్మై పుండరీకాక్షం సవాక్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీక మనడే పుండరీకాక్ష అనుకుంటున్నాం. పుండరీకాక్ష అనమాట. కాబట్టి ఈ ప్రకారముగా యజ్ఞాల్లో ఎక్కడైనా సరే దోషం వస్తే విష్ణుడు విష్ణుడు విష్ణు అనుకోవాలి. మన పూజ ప్రారంభంలో ఈ పుండరీకాక్షను ఎందుకు? ఓ ధర్మ సర్వధర్మానం. ఆ పుండరీకాక్షుని శరణ పొందడమే అన్ని ధర్మాల కంటే అసలు ధర్మం అన్నారు. చెప్పారు కదా, స్తవైహి అర్చరేట్టు. నువ్వు ఎవరికి? ఆయన్నే అర్చించు. అయింది కదా, ఆయననే స్తోత్రం చేయి. అతడే గొప్పవాడు. ఆ భగవంతుడు పరమాత్మ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మయే ఈ సమస్త ధర్మాలకన్నిటికని అతీత ధర్మస్వరూపుడు కాబట్టి అతననే సదా అన్నారు. ఏమన్నారు? సదా గుణ సంకీర్తనై లక్షణై స్తుతిభిః అర్చనం కరోతి మనుష్య ఇది. కాబట్టి మనుష్యుడు ఈ ప్రకారముగా ఏది ధర్మం అంటే భగవత్ స్వరూపమును మనం తెలుసుకోవడమే అన్ని ధర్మాల కంటే పరమ ధర్మం. భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవడమే ధర్మం. భగవంతుడు అంటే ఎవడు? పరమాత్మ. ఎక్కడ ఉంటాడంటే అడ్రస్ ఏం చెప్పాలి? మనలో. మనకు తప్పించి ఇంకెద్దరు పోయి ఇద్దరు జీవులు ఉండడం. ఎక్కడ కూర్చొని మనలోనే ఉంటాడా? మన శబ్దం వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా మనమే కదా. నాలోనే అంటే నేను ఒక్కనే కానీ అది తెలివైన వాళ్ళే కంప్యూటర్ బోర్డు అందరూ వింది మళ్ళీ. కాబట్టి మనలోనే బహువచనం అనమాట. మొత్తం ప్రపంచం అంతా మనదే కదా. ఏమంటారు? మనం అందరూ ఓటేస్తేనే ఆయన పెద్దలు అవుతారు, దేవుడు అవుతారు. అందుకే మందే ఇదంతా రాజ్యం. కాబట్టి ఈ ప్రకారముగా ఆ భగవంతుని ఆ విధంగా చేయాలి. ఈ ప్రకారముగా మనకింతవరకు కూడా చెప్తూ అన్ని ప్రశ్నలు మనకి ఇచ్చున్నారు. 5 ప్రశ్నల్లో మనకి మొదటి ప్రశ్నకి సమాధానం రాలేదు. అది మళ్ళీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని ముందు ముందు తేల్చిస్తున్నారు. చిన్న చిన్న పనులన్నీ పంపించేటట్టుగా పెద్దవాడికి పని 3 రోజులు పడుతుంది, 50 నువ్వు కూర్చోయి అంటారు. ఈ చిన్న చిన్న పనులు పంపించేస్తుంటారు. జరిగిందే ఎవరైనా హోటల్కి వెళ్ళి 4 దోశలు కట్టుంటారు, ఈలో 4 టీ అంటారు. ఈ దోశలు త్వర వేసి లేట్ అవుతుంది కదా, ఈ టీ ఇచ్చి పంపించేస్తారు. వీటిని మళ్ళీ బేరం పోదు, ఆ బేరం పోదు. ఆ ప్రకారంగా అర్థమైందే. కాబట్టి ఏకం పరాయణం కిం ఒక ప్రశ్న, కం స్తువంత రెండవ ప్రశ్న, కం అత్యంత మూడవ ప్రశ్న, సర్వధర్మానాం కో ధర్మ, కిం జపన్ ముచ్యతే. అర్థమైందా? ఈ 5 ప్రశ్నలు మనం తీసుకున్నాం. ఈ 5 ప్రశ్నలకి ఇప్పుడు అన్ని సారాలని చెప్పేస్తున్నారు. మరొకసారి అన్నమాట. శంకరాచార్య భాష్యంలో ధ్యాయతే కృతే యజన్ యజ్ఞే త్రేతాయాం ద్వాపరే అర్చయన్ యదాప్నోతి తదాప్నోతి కలో సంకీర్త్య కేశవం. విష్ణు పురాణంలో చెబుతున్నారు, ధ్యాయన్ కృతే కృతయుగంలో ధ్యానం చేస్తూనే భగవంతుణ్ణి అర్థమైంది కదా. కృతయుగంలో అందరూ ధ్యానం అన్నమాట. చక్కగా అది చెప్తున్నారు. యజంతే యజన్ యజ్ఞై త్రేతాయాం, అది అన్నమాట. అర్థమైంది కదా.
మనకి కృతయుగంలో ధ్యానం చేత, త్రేతాయుగంలో యజ్ఞముల చేత. త్రేతాయుగంలో యజ్ఞములు చేసేవారు. ఆ ప్రకారంగా ఆ భగవంతుని చక్కగా తెలుసుకునేవారు. ఇంకా చెబుతున్నారు మనకి ద్వాపరే అర్చన. ద్వాపర యుగంలో ఏమిటి? అర్చన చేత అర్చన చేసేవారు. చక్కగా ద్వాపర యుగంలో అర్చన చేసి ఆ ధర్మస్వరూపుని పరమాత్మని తెలుసుకునేవారు. ఇప్పుడు చెప్తున్నారు యథాప్నోతి తథాప్నోతి కలో సంకీర్త్య కేశవం. ఏమంటారు? కలియుగంలో సంకీర్తనం ఇది అందరికీ సుఖం అన్నమాట. కలో సంకీర్తనం. ఇప్పుడేం కష్టం అండి. యజ్ఞం చేయాలంటే ఖర్చే, అర్థమైంది కదా. ధ్యానం చేయాలంటే నడువు నొప్పి, కాలు వెప్పుకున్నాడు కూర్చోలేడు, అర్థమైంది కదా. పూజ చేయాలంటే పుష్పాలు తెచ్చుకోవాలి, కొబ్బరికాయలు తెచ్చుకోవాలని తెచ్చుకోవాలి. ఇది అంతా చూశారు దేవుడు. ఈ కలియుగంలో అన్నీ ఏమి జనం కూడా తిరిగిలేని కంప్యూటర్ యుగంలో ఏం పెడితే బాగుంటుందని ముందే ఆలోచించుకొని ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి నారదుడు వెళ్ళాడట. అర్థమైంది కదా. ఏమయ్యా బ్రహ్మదేవ, దేశకాల బలం జ్ఞాత్వ సర్వకార్యాన్ని సాధయేత్ అంటారు కదా. ఆ దేశము ఆ కాలానికి అనుగుణ్యంగా నీ సృష్టి ఉండాలి కానీ ఒకటే పెట్టుకొని కూర్చుంటే అంగడి ఎక్కడైనా ఏమంటారు అవుతుంది. ఎప్పుడు ఐస్ క్రీమ్లే పెట్టుకొని శీతాకాలం కొనేవాడు చెప్పండి. వేసవి కాలంలో ఐస్ క్రీమ్ అంటే బాగుంటుంది కానీ శీతాకాలంలో ఐస్ క్రీమ్ అంటే పిచ్చి పెట్టింది అనుకుంటాను. అదే అప్పటికే మన చలితో చస్తూ ఉన్నాం, ఇంక ఐస్ క్రీమ్ తిని ఇంకేం చేయాలి. అందుకోసం ఈ ప్రకారంగా ఉంటాయి కదా. అంటే అన్నాడు ఈయన అంతే లోకోద్ధారకుడు నేను కాదు, నువ్వేనయ్యా నారదా. నువ్వు వచ్చావంటే ఊరికి వస్తావా? ఏదో ఊరు పట్టుకునే పోతావు లోకానికి. ఎవరైనా అంతే కదండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు తండ్రి గారు తల్లి గారు బజార్కి వెళ్ళారంటే పిల్లల కోసం ఏమైనా కొట్టేస్తూనే ఉంటుంటారు, అడుగుతారు అన్నమాట. అలాగనే నారదుడు ఎక్కడికైనా పోయినాడంటే మళ్ళీ భూలోకంకి వెళ్ళిన తర్వాత ఏమడుగుతారో ఏమి ఎవరికి జిలేబీలు కావాలో, లడ్డూలు కావాలో, ఏం కావాలో ఏదో ఒకటి ఇవ్వాలని ఆయన ప్రీతి అనమాట. అందుకు పోయిన బ్రహ్మలోకి పోయి అడుగుతున్నాడు అనమాట. కలియుగంలో సూక్ష్మంలో ఏం కావాలి? మోక్షం కలిగించే ఏదైనా అడిగారు. అంటే ఆయన చెబుతున్నాడు, ఆయన కలిలో ఇంకా నీకు సూక్ష్మలే మోక్షం కావాలని అడుగుతున్నావు, ఇస్తున్నా. కలౌ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యథా. అయిందా? మలయాళ స్వాముల స్తోత్రమైన గ్రంథం రాసినారు చిన్నది. దాంట్లో ఇవన్నీ చక్కని విషయాలు ఉంటాయన్నమాట. అందులోను ఏం చెప్పినారు మనకి? హరేర్నామైవ కేవలం ఇంకో దానివల్ల ఇంకా అన్యహ గతి నా అన్నారు. సరే, అందుకని కలిలో ఈ నామ సంకీర్తన ఉంది కదా, ఇది చాలా గొప్పది అన్నమాట. అందుకని ఈ నామ సంకీర్తన 3 రకాలు. ఈ నామ సంకీర్తనం అనేది వాచితో అంటే వాక్కు సంకీర్తనమైంది, పెదవులతో అంటే ఉపవాసమైంది, మానసింగ్ అంటే జపం అయిపోయి. అర్థమైంది కదా. మానసింగ్ అంటే ఏమైంది? ఆ జపం అయిపోయి. అందులో కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని చెప్పారు కదా. అందుకని మళ్ళీ జపమంటే ఏదో అనుకోకండి, అర్థమైంది కదా. గట్టిగా అన్నారండి, ఎందుగా అరుస్తున్నావే మెల్లగనకూడదా అంటారు. ఏ మాట? మెల్లగనకూడదు అంటే గట్టిగా అరిచినందువల్ల లాభం లేదు, దాని ఫలితం తక్కువ. నువ్వు మెల్లగా అరిచావంటే నీకు మంచిది, నాకు మంచిది. అందుకని ఆ మెల్లగా అరిచామనుకోండి దానికి ఎక్కువ లాభం పెట్టాడు భగవంతుడే. గట్టిగా అరిచి ఆయాసం పడి ఊరుకునే బదులు మెల్లగా అరిస్తే ఇంకో 1000 ఎక్కువ చెబుతారు కానీ ఆయన ఆశ. అర్థమైంది? ఆయన మాత్రం సామాన్యుడా? ఆయన మాత్రం సామాన్యుడా? ఎవరికైనా నేను చెప్తూ ఉన్నాడు ఈ ప్రకారముగా కలు సంకీర్త్య కేశవం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలు ఏమి సర్వపాప వినాశనం. షోడశాక్షరి మహామంత్రము కలులో సమస్త పాపాలని కూడా ఏం చేస్తుంది చెప్పండి? చూశారా? ఎందుకు పెట్టారు హరే రామ? ఎందుకు పెట్టారు మనకి? ఏమి ఎందుకంటే ఈ 5టికి సారం అయిపోతే మరి రాదు. ఇది ఎందుకు పెట్టారు మనకి? రామ ప్రతి దాంట్లో కూడా పవర్ ఉంటుంది.
దాంట్లో పవర్ ఉందని దీంట్లో పవర్ లేదని లేదు. అక్షరాత్ జాయితే ఈ సమస్త ప్రపంచం. అర్థమైందా? ఎక్కడి నుంచి పుట్టింది? పరమాత్మ నుంచి పుట్టింది. కాబట్టి పవర్ లేని ఏముంటది? కరెంటు నుంచి పుట్టినటువంటి దానికి కరెంట్ ఉంటుందా? పవర్ ఉంటుందా లేదా? అక్కడ పవర్ ఉంటుంది, ఇక్కడ పవర్ లేదనే. స్వామి మీరు ఎన్ని చెప్పండి కానీ బెడ్ లైట్ దగ్గర ఉన్న పవర్ వేరు, పెద్ద లైట్ దగ్గర ఉన్న పవర్ వేరు. బెడ్ లైట్ దగ్గర పవర్ వేరు, ట్యూబ్ లైట్ దగ్గర పవర్ వేరు, ఫ్యాక్టరీ దగ్గర పవర్ వేరు అంటారు అనుకోండి. కొన్ని బెడ్ లైట్లు చేయబెట్టి చూడండి మీకు ఎంత పవర్ తెలుస్తుంది. ట్యూబ్ లైట్లు చేయబెట్టి చూడండి మీ పవర్ తెలుసుకోవాలి. బెడ్ లైట్ లో పెట్టినా ఏమవుతుంది? ఆ లైట్ తీసి మీరు చేయబెట్టి చూడండి ఎంత పవరు. ఇక మళ్ళీ గోయిందా? అర్థమైంది కదా? ఇందులో నేను పవర్ అక్కడనే ఉంటుంది. అయితే మన పూర్వజన్మ ప్రారంభానుసారముగా ఏ ఇష్టదేవత అయితే మనకు అనుబంధం ఉందో ఆ ఇష్టదేవత మనకి ఉదయంలో ఈ జన్మలో ఉద్భవిస్తుంటది అనమాట. అర్థమైందా? మన పూర్వజన్మలో ఏ దేవతను మనం చక్కగా కొలుస్తూ ఉన్నామో ఆ దేవతా సంబంధమైనటువంటి వాసన మనకొచ్చి ఆ దేవత ఎందుకు పరమ ప్రీతిని ఇప్పుడు మనకి పుట్టిస్తుంటుంటారు. అంటే ఇంకేమీ లే. అర్థమైంది కదా? ఈ ప్రకారముగా మనకి ఏదైనా ఒకటే. రామ అంటే అర్థం ఏమిటి మనకి? రామ అంటే అర్థం ఏమిటి చెప్పండి. శ్రీరామ రామ పద్యం కూడా ఇచ్చేసినాడు. రామయ్యుడు ఏ మానవుడైన గాని ఎప్పటి మధ్యలో ఆ రామ విభుని తలచితే కారాకులు దులినట్లు కర్మము దుల్లు. అంతే కదా? ఎండిటాకులు చెట్టు నుండి ఏ విధంగా పడిపోతాయో ఆ రామ శబ్దాన్ని ఎవరైతే ఉచ్చరిస్తుంటుంటారో ఏమి ఆ పాపాలంటే అంత పవర్ఫుల్ మంత్రం ఏమిటి? రామ మంత్రం. దీనికి వెళ్ళినప్పుడు అదే పవర్. ఏ గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథంలో ఆ దేవతకంతా గొప్పవాడు లేని చెప్తారు లేదా? ఎందుకంటే ఏకో నారాయణో హరిహి అన్నాడు. ఒక్కడే పరమాత్మ అనమాట. అందుచేత అటువంటి ఆ రామశబ్దానికి విశేషం చెప్పారు. ఎవరు? ఈశ్వరుడు చెప్పాను లేదా? పార్వతికి ఏం చెప్పాడు? మీకు వచ్చింది మీరు చదవండి. అది అనమాట. 1000 నామాలు మామూలు నామాలు చదువుకుంటే ఎంతో ఆ రామ అంటే అంత గొప్పది. ఈ విధంగా అటువంటి దివిశక్తులతో కలిసి పెట్టాడు ఆయన రామచంద్ర. అలాగనే కృష్ణ అన్నా మనం. కృష్ణ అంటే ఉత్కృష్ట వచన నత్య నిరుత నాచక తయోరైక్యం పరం బ్రహ్మ కృష్ణ విధీయతే. ఏమి కృష్ణ అనేసరికి ఏమిటది? ఏ వచనం ఉచ్చరిస్తే మహాపాపాలు పోతాయో అటువంటి వచనం అది అనమాట. మనకి ఏ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంతఃకరణ వృత్తి నిలబడకుండా బయటికి వెళ్ళిపోతూ ఉందో ఆ నకారం ఉచ్చరించినంత మాత్రంలో ఆ పరమాత్మని మనసు తెలుస్తుందని అందుకు ఆ శబ్దానికి అంతరించినారు. అయిందా? ఈ విధంగా హరతీతి హరిహి. హరతి పాపాని ఇది హరిహి అన్నాడు. ఈ ప్రకారముగా అన్ని విశేషణాలు వేసుకొని ఆ యొక్క షోడశకు మాత్రం చెప్పినాడు. అందుచేత మనము దాన్నైనా శ్రద్ధాభక్తులతో మనం ఆ నామాన్ని ఉచ్చరిస్తే తప్పక మనం పోతాం. తప్పక. అయితే ఎలా పోతామండి అంటే ఆ నామ ఉచ్చారణతో అంతఃకరణం పరిశుద్ధి అయిపోయి ఏమి మనకి ఆ యొక్క మహాత్ముల ద్వారాగో శాస్త్రం ద్వారాగో పూర్వజన్మ సంస్కారం ద్వారాగో వచ్చి నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడును సచిదానంద స్వరూపుడును ఏమి అన్నటువంటి విజ్ఞానం కలిగిపోతుంది. ఈ విజ్ఞానం కలిగితేనే మోక్షం. నామంతో కలిగిపోయిందంటే నామంతో పరిశుద్ధమై ఈ విజ్ఞానాన్ని ఉత్పాదన చేసేస్తుంది అనమాట. అది అర్థమైంది కదా? నామంతో పరిశుద్ధమై ఇవి ఉత్పాదన చేసేస్తుంది. నారదుల వారు అలా అరణ్యంలో పోతూ ఉన్నారు. పోతూ ఉంటుంటే ఒకిద్దరేమో తపస్సు కూడా కూర్చున్నారు. తపస్సు అంటే అదే భజన చేయడము, ధ్యానం చేయడము, ఏదో చేసుకొని ఆ శ్రీమన్నారాయణ మనం పొందుదాం అనుకున్నారు. వీళ్ళు ప్రారంభించిన 6 నెలలకు నారదుడు పట్ని చెడిపోతున్నాడు. ఆయన ఏ పక్క వెళ్ళాడో ఆ పక్క వాళ్ళందరికీ మోక్షమే. అర్థమైంది? అందుకని నారదుడు ఎప్పుడు మన ఇంటికి రావాలని కోరుకోవాలి. ఆయన తగులు పెట్టేస్తాడు, ఆయనతో మనకెందుకు అంటారు. అర్థమైంది? ఆయన తగులు పెట్టేవాడు కాదు, మన అంతరంగంలో ఉన్న తగుల్ని తీర్చేవాడు. అర్థమైంది? మనం ఏంటి భాగ్యరంగంలో తగులు పెడతాడు అనుకుంటాను. మన అంతరంగంలో ఉన్న తగులు తీర్చేవాడే నారదుడు. నారాయణ అంటే జ్ఞానం కదా. కాబట్టి వచ్చిందా తల్లి పురకావునా? కాబట్టి మనకి అంతరంగంలో ఇది. ఇక నారదుడు పోతున్నాడు. పోతూ ఉంటుంటే వీళ్ళిద్దరు ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా అన్నారు. మేము వైకుంఠానికి వెళ్తున్నాం అన్నారు. వైకుంఠమా?
అప్పుడు మేము అసలు విష్ణుమూర్తి కోసమే ధ్యానం చేస్తున్నాము, వైకుంఠం వెళ్ళి వస్తున్నాము అన్నారు. అయితే ఒక్క మాట చెప్పు, మా ఇద్దరికి కూడా, నాకెప్పుడు మా ఇద్దరికి ఎంతకాలంలో ఆయన దర్శనమై మోక్షం వస్తుందో ఆ విషయం మాత్రం అడిగి రావాలి, మర్చిపోకుమా అన్నారు. నేను వెళ్ళేటప్పుడు నాకు ఇలాంటివన్నీ చాలా గుర్తుంటాయి, అర్థమైంది కదా, నీ ఎంతో ఇష్టమూర్తి అంతా చూడాలని నాకు అప్పుడప్పుడు ఉంటుంటది. కాబట్టి ఇవన్నీ నాకు చాలా ఇష్టమేలే, ఇవి జాగ్రత్త దాచుకుంటాను, ఇలాగా మన మనీ పర్సలు డబ్బులు దాచుకున్నట్టే పోతారనమాట ఆయన. సరే పోయినాడు, పోయిందన్ని మాట్లాడుకుంటూ రోజు కాసేపు మాట్లాడుకుంటారు ఎదురు అనమాట. ఎవరు ఆయన అడుగుతాడు, ఆయనకి ఎందుకంటే పేపర్ లేకుండా వార్త తెలుస్తుంది, ఎవరికి పైసలు ఖర్చు కాకుండా ఇష్టమూర్తికి అనమాట. మనకి పేపర్ ఖర్చు పెడితే డబ్బులు, ఆయనకి పేపర్ ఖర్చు లేకుండా వార్త తెలుస్తుంటాయి. కాబట్టి ఈయన ఎలాగా పోతే ఎలాగా ఏమిటి, రష్యా ఎలా ఉంది, అమెరికా ఎలా ఉంది, లండన్ ఎలా ఉంది, ఇండియా ఎలా ఉంది అన్ని 5 నిమిషాలు చెప్పిస్తారు. ఈయన పిలుస్తారు. అయిపోయి ఆవేళ ఎన్ని ఉన్నాయి కానీ తోవలో 2 భక్తులు, మీ భక్తులే ఉన్నారు, నా భక్తులు కాదు వాళ్ళు, అంతా మీ భక్తులేని వాళ్ళు అడిగినారు. ఎప్పుడు మాకు ఇష్టమూర్తి దర్శనం కలిగి మోక్షం గురించి అడిగారట. అదే అయితే చెప్పు, వాళ్ళ తల మీద ఎన్ని ఎంచికలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు అయిన దాకా వారికి మోక్షం లేదని చెప్పన్నారు. అంతేనా అన్న. అంతేనే చెప్పింది, వాళ్ళకి అంతే అంటావేటన్నారు. సరే అనుకున్నారు, అనుకోని వచ్చేసినారు. తిరిగి వస్తూ వస్తూ వచ్చారు. వాళ్ళు ఏమో మహాసందరి, ఏమో రేపిస్తారు, ఎల్లుండి ఇస్తారు మోక్షం. నాలుగు రికమెండేషన్ పవర్ లెక్క ఉంటాయి కదా, సామాన్లు రికమెండ్ చేస్తే 6 నెలల కాగితమే కదలదు, దాన్ని పవర్ఫుల్ రికమెండ్ చేస్తే వెంటనే కాగితం కలుగుతుంది. ఈ పవర్ఫుల్ వాడి కదా రికమెండ్ చేస్తున్నాడు కదా ఆయన అనుకోండి, పాపం ఈ రికమెండ్ రికమెండ్ పనిచేయదు అక్కడ, ఎక్కడ కొన్ని దగ్గర ఏ రికమెండ్ పనిచేయవు అక్కడ. సరే ఆయన వెళ్ళిన తర్వాత అడిగిన తర్వాత అప్పుడు ఇలా చెప్పారు, మీ తల మీద ఎన్నింటిగా ఉంటాయో అంతకాలం అయితే కానీ మీ మోక్షం. ఏమిటా ఇష్టమూర్తి తల మీద ఎందుకు అంతకాలం ఎక్కడి పని ఆడటం ఎందుకు, మనం ఇక్కడ 10 అడుగులో 10 ఆడటం ఎందుకు, తల మీద ఇంటికి లెక్కటండి ఇప్పుడు అవుతాయి. కాబట్టి ఏదో మనకి 4 ఇంటికి ఉండే సమయంలో ఇక్కడ అడుగులు వచ్చి కూర్చున్నా పర్లేదు, అంత సమయం ఇప్పుడు మనకి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఈ బాధ పడలేము అనుకొని ఇదేమో మొదటివాడు వెంటనే ఆ బ్యాగు గీగు సర్దిసుకున్నాడు. అప్పుడైతే కదా ఇంకా సర్దిసుకొని చెప్పమని సర్దిసుకొని డాక్టర్ చెప్పినారదా మంచి పని చేశాం, మేమైతే చచ్చేవాళ్ళం ఇక్కడ అంతకాలం మేము ఆ చావు లేకుండా పని చేసాం కాబట్టి ఈ బ్యాగ్ చుట్టుకొని వస్తుంది. అలా 2వ వాడు ఉన్నాడు కదా, ఇది పోయినాడు మొన్నటి గిడ్డి రాత్రి చెప్పేశాడు, నా దగ్గర అబద్ధం అంట కదా. అదిపో ఇల్లు చూశాడు కదా, అబ్బా అప్పటికైనా వస్తాడా ఎవడు కృష్ణమూర్తిని ఆయన మీద పెట్టి తన్మయత్వం చెందుకు ఉబ్బి తద్దిబ్బులు గంతులు వేసే అన్నారు. ఈ గంతులు వేస్తాడు, ఈ పిచ్చి పెట్టింది నన్ను కూడా ఏం చేస్తాడు అర్థమైంది. అంత ఎవరు శివుడు దేని ఆ యొక్క జటా చోటు తీసి తాండం ఆడేటట్టు జటా కటాహసం బ్రహ్మ నింపంటాం కదా, ఆ ప్రకారంగా నాట్యం చేస్తున్నాడు వీడు ఇక్కడ అనుకున్నాడు ఎవరు నారదు. ఇక తన్మయత్వం చెందిపోయినా ఇక హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 ఆ ప్రకారంగా తన్మయత్వం చెందిపోయినాడు. ఈ చెందిపోయినా ఎంత 15 నిమిషాలు కాలేదండి వచ్చాడు ఎవరు విష్ణుమూర్తి. అంటే ముందు స్టండ్ అయిపోయారు. ఎవరు తెలుసా? నారదు. ఇంకేమైనా జ్ఞానం ఉందా? ఎవరికి జ్ఞానం ఉండారా? ఏం చెప్పాడు? పోయింది. తన మాట కాదు అన్నాడు. వాడు దేవుడు లేదు, గురువు లేదు, ఎవరూ లేదనమాట. తన మాట సాగినంతసేపు అందరూ ప్రేమిస్తారు. కాదు ఒక్క మాట అన్నావా ఇక గురువులే దైవములే ఏమీ పోయి అక్కడే తీసుకోవాలి అంటారు. ఆ ప్రకారంగా అర్థమైందే. ఇక వెంటనే ఏమయ్యా నీకు జ్ఞానం ఉందా లేదా అన్నాడు. ఎవరు? ఏమిటో ఎగడుగుతున్నాడు కూడా. ఆయన ఏం చెప్పావు? నాకేం చెప్పావు అసలు? చెప్పిన వాడు నేను కాదంటానని అన్నాడు. ఆ తల మీద ఎన్నింటికి అప్పటికి వస్తా అని చెప్పి ఈ మోసం మాట్లాడింది కాదు. ఇప్పుడు నేనేమైపోయాను వీళ్ళ దగ్గర? ఈయన గొప్ప ఏం చూసుకుంటున్నారు. ఏమైపోయాడు? ఏమవలేదు ఉండు అన్నారు. చెప్తాను వాళ్ళు తొందరపడతాను ఎందుకు? ఏమవడం వీళ్ళు నమ్మి కదా నేను తొందరగా నా మాట రేపు నమ్ముతారు భూలోకంలో. కాదు, నా మాట ఎవరైనా రేపు నమ్ముతాడు భూలోకంలో. నమ్మిన వాడు ఉంటాడా? ఇలాంటి పనులు చేయకూడదు విష్ణుమూర్తి అన్నాడు. అప్పుడు అయితే ఇప్పుడు తొందరపడతావు ఎందుకయ్యా? నా యొక్క ఫండమెంటల్లీ కొన్ని సెక్షన్లు ఉంటాయి. నువ్వు అన్ని సెక్షన్లు తెలుసుకుంటే కదా. నువ్వు ఇప్పుడైతే ఫండమెంటల్ కొన్ని ఉంటాయి అన్నమాట. ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని కోర్టు కేసుల్లో కూడా అనేకన్నీ ఉంటుంటాయి రకరకాలు. అవన్నీ తెలుసుకోవాలంటే కష్టం కదా. అందుకే నీకు అవన్నీ నేను చెప్పాలని ఆ బయలు తీసుకో. ఇంకెందుకు గొడవ రేపు వచ్చి మళ్ళీ నన్ను నరకన్నారు. సరే ఆ బయలు ఎక్కడ మోసి తిరుగుతుంది? ఈ తుమ్మురు మోసుకొని తిరగడానికి చదువుతున్నాను నేను. ఇంకా ఇక నీ బయలు పట్టుకొని మొత్తం లోకాక కష్టం అని చెప్పి వెంటనే అప్పుడు అన్నారు.
వీడు విశ్వాసం పెట్టుకున్నాడు. ఏమని అప్పటికైనా వస్తారని చెప్పి తాను రోమాంచికి గలంకమైపోయి ఆ యొక్క తన్మయత్వాన్ని చెప్పిపోయినాడు. అంటే నిన్ను కూడా మర్చిపోయాడు, ఆయన యొక్క ఒళ్ళు కూడా మర్చిపోయాడు. తదేక ధ్యాన నిష్టతో ఆ తన్మయత్వంలో ఆ సంకేతం నన్ను పెట్టుకున్నాడు. ఈ దెబ్బకి ఏమైపోయిందంటే ఆ పాపాలన్నీ పటాపంచలైపోయినాయి, అన్ని జన్మలు కూడా వీడికి నష్టం అయిపోయినాయని చెప్పేస్తాడు. అంత పవరా? అప్పుడు అనుకుంటాడు, ఆయన ఇంత పవరా, నేను అడిగితే నేను రోజు అంటాను నాకెంత పవర్ ఉండాలి, నాకు మళ్ళీ అది మళ్ళీ వాడికి సందేహమే, అంతకన్నా ఎక్కువ పవర్ నీకు ఉందని చెప్పారు. కాబట్టి అది మా నమ్మకం ఉంది. ఆ భగవంతుని చక్కగా మనమే ఆ సంకీర్తన సమ్మేత్వం చెందితే ఆ నిజమైనటువంటి ఆ జన్మలన్నీ ఏమవుతాయి, అంతరించిపోతాయి. అప్పుడు ఇష్టమవుతాయి. ఆయన వచ్చినట్టు ఇవి తెలియదు ఎవరికి. ఈయన వచ్చినట్టు ఆయన ఈరోజు సంభాషణ కూడా ఆయనకి ఆయన సమ్మేత్వం వెళ్ళిపోయినా. అప్పుడు ఆయన అస్తమస్తని చేసి ఒక్కసారి విష్ణుమూర్తి చేశాడు. అప్పుడు అనుకున్నాడు, ఆహా ఆయన దృష్టిలో అన్ని జన్మలు గడిచిపోయినట్టు అయిపోయాయి. ఇప్పుడు బాగా నిద్ర పెట్టితే మనం ఎక్కడున్నా మనకేం తెలుసు, ఎన్ని గంటలకు ఒక గంట నిద్ర పెట్టింది అనుకోండి, అది తెల్లారిపోయిందని బయటకు వచ్చి వచ్చేస్తాం, అంత నిద్ర పడతాం ఒకసారి మనకి. అర్థమైంది? ఎందుకంటే వచ్చేది అంత చీకటి కాకుండా ఏమీ లేవు, మళ్ళీ లోనికి వెళ్ళిపోతాం. ఆ విధంగా సమాధి తమయత్నం ఎవరికైతే వచ్చేసిందో అటువంటి జన్మలన్నీ కూడా నష్టం అయిపోతాయి. అప్పుడు చెప్పారు అందుకని ఆ కలువు సంకేతం ఎలాగో అయినా ఆ ధర్మస్వరూపుడైనటువంటి వారిని నువ్వు ఈ విధంగా భావించుకుంటూ ఏమని చెప్పారు, చెప్పి నైవతు సంసిద్ధిత్ బ్రాహ్మణో నాత్ర సంశయ కుర్యాదన్యన్ నవా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. ఇది మానసవచనం చెప్తుంది. ఇక ఇంతవరకు కూడా సంకీర్తానికి చెప్పారా మనకి? ఎందుకంటే స్తోత్రములు స్తోని చెప్పాడు, స్తోత్రం అని చెప్పాడు, అర్చన చెప్పాడు, ఇంకా ఏమడిగారు, పరాయణం స్థానం చెప్పారు, అవి జపం చెప్పారు. అవన్నిటినీ శంకరాచార్యుల వారు అక్కడక్కడ ఏది భాష్యంలో మొత్తం అన్నిటికీ సమన్వయం చేసేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోతారు, ఏకదేవుడికే ఒకే దేవుడు ఎవరు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, జప్యేనైవత్ సంసిద్ధేతో. అయ్యా కిం జపన్ ముచ్యతే అన్నావు కదా, ఆ జపము అంటే జపము వల్లనే మానవుడు పొందడా అని ప్రశ్న వస్తుందా అంటే, జపేన ఏవత్ సంసిద్ధేత్ అన్నారు. జపం ద్వారా ఆ యొక్క దేవదేవం అనంతం ఆ పరమాత్మని మనం మనస్సులో ఆయన నామాన్ని చక్కగా మనం జపం చేసుకుంటుంటే దాని ద్వారా మనం నాత్ర సంశయ అనేశారు భగవంతుడు. అత్ర సంశయం నాస్తి, జపేనైవత్ సంసిద్ధ్యేత్ బ్రాహ్మణో నాత్ర సంశయ. అక్కడ బ్రాహ్మణ అత్ర నా సంశయ. ఎవరైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో వారికి మనకి సంశయము లేదని చెబుతున్నారు. కుర్యాదన్యన్ నవా కుర్యాత్తు, కుర్యాత్తు అన్యత్తు నవా కుర్యాత్. నీవు జపము కంటే భిన్నమైనటువంటి కర్మను కుర్యాత్ చేయు, నవా కుర్యాత్ చేయకు పో. జపము కంటే భిన్నమైనటువంటి నువ్వు భజన చేయు లేక మానుకో, అలా వేదం చదువు లేక మానుకో, పూజ చేయు లేక మానుకో, యజ్ఞం చేయు లేక మానుకో, ఏదేదో మానుకో. కాబట్టి నీకేం నష్టంలే, నీకేమి కుర్యాదన్యన్ నవా కుర్యాత్ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే. కాబట్టి ఈ ప్రకారముగా చెప్తున్నా అన్నమాట. ఈ బ్రాహ్మణ మైత్ర అంటే మానసోచనంలో ఈ వాక్యం చెప్పారు కాబట్టి ఈ విధంగా అక్కడ చెప్పబడుతున్నదని చెప్పుకొచ్చారనమాట. మానవం వచనం ఇది అదనమాట. అందుకని మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే అని చెప్పుకొచ్చాడు అక్కడ. ఇంకా చెబుతున్నాడు మనకి, జపస్తు సర్వధర్మేభ్యో పరమో ధర్మ ఉచ్యతే. అలా కో ధర్మ సర్వధర్మానం అన్నారు కదా, అక్కడ ఇక్కడ మళ్ళీ దానికి అన్నిట్లో చేస్తున్నాడు అనమాట. జపస్తు సర్వధర్మేభ్యో పరమో ధర్మ ఉచ్యతే అహింసాయాచ భూతానాం జపయజ్ఞ ప్రవర్తిత మహాభారతే. ఏమంటారు? ఎందుకయ్యా జపము సమస్త ధర్మం అంటే ఏమిటి? కర్మ. ఎక్కడికి వచ్చి అది చేసుకోండి. సర్వధర్మేభ్య అంటే మనం చేసే నిత్యనైమిత్తిక అది కర్మలు కానీ, గృహస్థాశ్రమ ధర్మం కర్మలు కానీ, ఏ ఆశ్రమ ధర్మల కన్నా
అత్యుత్తమైన పరమో ధర్మ, అత్యంతమైన మంచి కర్మ ఏమిటంటే జప. ధర్మ సర్వధర్మానం అన్నారు కదా. జపస్థ సర్వధర్మేభ్యో పరమో ధర్మ ఉచ్యతే అన్నారు. పరమధర్మ ఎందుకయ్యా పరమధర్మ అంటావా? అహింసాయా చ భూతానాం జపయజ్ఞ ప్రవర్తతే. ఒక్కడే ఏమి హింస లేకుండా లోకములో జరిగే కర్మల్లో ఒక్క జపయజ్ఞంలోనే హింస ఉండదు కాబట్టి ఇదే సర్వధర్మంలో పరమో ధర్మ అన్నారు. అర్థమైంది కదా. అహింసాయాచ అహింసాయాచ భూతానాం జీవులు అహింసా వ్రతం దిట్టంగా ఉండాలి అంటే ఒక జపయజ్ఞంలో ఇప్పుడు కూడా జపయజ్ఞంలో ఏమి లేదు. ప్రతి దాంట్లో ఏదో హింస ఉంటూనే ఉంటుంటారు. రాత్రిపూట హోమం చేస్తూ ఉన్నా, పైనుంచి దోమ వచ్చి అందులో పడిపోయింది, పైనుంచి కేకొచ్చి పడిపోతుంది, పైనుంచి మిడతొచ్చి పడిపోతుంటది. మరి అదేమైంది? మరి ఏదో దోషం ఉంటూనే ఉంటుంది కదా. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఇంకేమిటి వస్తుహీనం, ఏదో ద్రవ్యహీనం అని చెప్పుకోవాలి కదా. మరి అది ద్రవ్యం వేస్తుంటాము. ఆ ద్రవ్యము అసలు ఏం కావచ్చు కాకపోవచ్చు, ఏమంటారు. దానికి ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణం కానీ ద్రవ్యం కూడా ఒకసారి ఎక్కడ దొరకకపోతే ఏం చేస్తాం చెప్పండి. ఏమీ లేకపోతే అక్షత వేసే కన్నా ఏదో ద్రవ్యం కూడా ద్రవ్యలోపం. మంత్రం ఉంది, ఆ మంత్రంలో ఏదో ఒక నిద్రొచ్చో లేకపోతే ఆ మంత్రాన్ని సవ్యంగా తెలుసుకోకు, ఆ మంత్రంలో దోషమా సంభవం. ఏదో ఒక దోషం ఉంటూనే ఉంటుంటాయి. వస్తుక్రియ చేసే క్రియలు ఇటు నుంచి అటు చెప్ప, అటు నుంచి ఇది చెప్ప. కొంతమంది ఇలాగేయమంటే ఇలాగేసేస్తారు. ఆ భోజనం రొడ్డిస్తారు, ఆ చెయ్యి అటు చెప్పిన బద్ధకం అయిపోయి ఇలాగేసేస్తారు. ఇలాగ వాళ్ళు చచ్చిన వాళ్ళకి వేయాలి కానీ బతిపోయి, ఎందుకంటే గ్లాస్ ఉంది స్వామి అంటారు. గ్లాస్ ఉంటుంది పక్కెట్టుకోకూడదా? ఇప్పుడు ఇలాగే వాళ్ళకి వేస్తారంటే చచ్చిన వాళ్ళకి ఇలాగేసుకుంటారు. అంతే కదా, మరి తెలుసుకోవాలి కదా మనం. అందుకని ఇలాగ వేయకూడదు భోజనం దగ్గర. అర్థమైంది? ఇలా వేయాలి. అప్పుడు నీ టేబుల్ దగ్గర అన్ని వస్తువులు అక్కడే పెడతారు కూర్చున్నప్పుడు, ఇలాగే చేస్తారు మొత్తం. అర్థమైంది? ఇది క్రియాదోషం అన్నమాట. అర్థమైంది? అంతే మరి. అందుకని ఎప్పుడు కూడా ఎన్ని ఉన్నా ఇలాగేయాలి. అది మన పిండం పెట్టినప్పుడు ఎలాగేయాలా? ఇప్పుడు చూడలేదు మీరు అందరూ ఇలాగే వేస్తారు. అర్థమైంది కదా? అది అనమాట. సరే, మొత్తం మీద ఏదో ఒకటి ఈ ప్రక్రియలో ఉంటుంటాయి అనమాట. అందుచేత ప్రతిదీ మనం చేసే యజ్ఞాలన్నీ కూడా ఏదో ఒక దోషం. పూర్వ యజ్ఞం చేసేవారు, ఆ యజ్ఞంలో ఒక పశువుని వధించి చేసేసేవారు. వస్తువు అంటే అంతా వధించుకుంటే ఎక్కడ ఒకటే కదా, ఓపా తీసివేసేవారు. అది కూడా ఏమైపోయింది? దోషమే అయిపోయింది అనమాట. అందుచేత మరి మనము ఇతరులకి నష్టము కలిగించుకుంటా కష్టము కలిగించుకుంటా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆధ్యాత్మికమైనటువంటి నామాన్ని చక్కగా జప ధ్యానాలు చేసుకుంటే ధ్యానం స్తవన్నాన్ని ఆ ధ్యానం చేసిన ఈ జపం చేసిన అర్థమైంది కదా, ఏమీ దోషము ఉండదు. ఇంకా చెబుతున్నారు ఇక్కడ మనకి అయితే అటువంటి దోషాలు ఉంటాయితే మరి అంటే అప్పుడేం చెబుతున్నారు అక్కడ? మరి ఒకదానికి ఒకటి అడిగారు కదా, 3-4 అడిగారు ఇందులో ప్రశ్న. అప్పుడు అందుకని లాస్ట్ లో విష్ణు పోయింది. ఏంటి అది అనమాట. ఇవన్నిటిని డిలీట్ చేసేస్తుంది అది అనమాట. అర్థమైందా? పుండరీకాక్ష అంటే అంతా పరిశుద్ధం. ఇవన్నీ భగవంతుడి సంకల్పంలో మనకు పెట్టున్నారు అనమాట. అందుకే అవి సకల ప్రాయశ్చిత్త పూర్వకం. లాస్ట్ లో మనం ఏం చేస్తాం? శాంతి హోమం కరిష్య అంటాం. ఆ శాంతి హోమంతో అంతా శాంతి పోతుంది అనమాట. ఇవన్నీ అందుకే క్రియలన్నీ కూడా ఉండాలి. ఆ క్రియ అందుకు ఆ క్రియ లేకపోతే ఆ శాంతి అవతనమాట. అన్నీ కూడా ఆ పరమేశ్వరునికి ఇవన్నీ మనం సమర్పించడమే. అందుకు చెప్తున్నారు ఈ ప్రకారం. ఇంకా భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? శ్రేష్టము అంటే యజ్ఞానాం జపయజ్ఞో అస్మితి భగవద్వచనం. అర్థమైందా? భగవద్వచనం కూడా కొటేషన్ ఇచ్చారు శంకరాచార్యులు. యజ్ఞానాం జపయజ్ఞో అస్మి. అయ్యా యజ్ఞములలో నేనేమి తెలుసా? జపయజ్ఞాన్ని నేను అది అన్నాడు. ఏషమే సర్వధర్మాణం ధర్మోధిక తమోమతిత్యుక్తం. సర్వధర్మాణం అధిక తమోమత అని అడిగారు కదా. దాంట్లో అన్ని ఒకదానికి సమన్వయం చేసి ఇక్కడ మనకి స్పష్టాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా చెప్పుకొచ్చారు. ఇది చెప్పుకొచ్చి దీనికి ఎక్కడెక్కడ సమన్వయమో ఆ సమయవాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెబుతున్నారు. పరమం యో మహత్తేజ. చెప్పండి.
పరమయో మహతేజః పరమం యో మహత్తపః పరమయో మహత్తపః పరమం యో మహద్బ్రహ్మ పరమయో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పరాయణం మనకి ముందు చెప్పారు కిం వాప్యేకం పరాయణం పరాయణం ఉంది కదా. కిం వాప్యేకం పరాయణం ఏకం పరాయణం కిం నిశ్చయపూర్వకంగా చెప్పు అంటున్నాడు. అయిందా? అంటే ఇప్పుడు చెప్తున్నాడు అతడు యహ పరాయణం ఏమిటి అపరాయణం అంటే ద్వితీయ ప్రశ్నకు సమాధానం. అందులో మధ్య మధ్యలో అక్కడక్కడ జాయింట్లు చేసి దీంతో ఆ ప్రశ్నలో మొదటి ప్రశ్న మీద అన్నీ అయిపోయినట్టు కదా. పరమం యో మహత్తేజ అన్నారు మనకి. పరమం తపః ద్వితీయ ప్రశ్నం. పరమం అంటే ఏమిటి? ప్రకృష్టం. అది గొప్పదనమాట. పరమం అంటే ప్రకృష్టం అంటే గొప్పదనమాట. పరమం యో అది. మహత్ అంటే ఏమిటి? అది కూడా అంతే. మహత్ అంటే ఏమిటి? గొప్పదనమాట. ఏమే ఆ విశేషాలన్నిటికీ విశేషాలన్నమాట. అందుకని తేజ అంటే ఏమిటి? చైతన్య లక్షణం అన్నమాట. తేజస్ అంటే చైతన్య లక్షణం. అదేం చేస్తుంది? ఆ లక్షణం సర్వావభాసకం చేస్తుంది అన్నమాట. ఆ తేజస్సు ఏం చేస్తుంది? పరమం యో మహత్తేజ. పరమం అంటే ఏంటి? గొప్పదైనటువంటిది, బృహత్ అయినటువంటిది. బృహత్ అంటే అంతకొన్న గొప్పది ఇంకా లేదు. ఆ విధమైనటువంటి ఒకదానికి ఒక విశేషం. అంత గొప్పవాడు ఇంకొకడు లేడు. గొప్పవాడు అంటే చాలదా? అది అంత గొప్పవాడు ఇంకా అంత నీచమైన వాడు ఇంకొకడు లేదు. దీనికి విశేషం అది, దానికి విశేషం. అందుచేత అది అనమాట. ఆ విధంగా పరమం యో మహత్తేజ. ఎవడు అంటే ఇక్కడ తేజం అంటే ఏమిటి? చైతన్య లక్షణం. చైతన్య లక్షణం అంటే మనకేమిటి? తేజస్ అంటే సర్వ అవభాసకం. అంటే గొప్పగా ఇదంతా కూడా ఎవరైతే ప్రకాశింప చేయుచున్నాడో, తేజస్ అంటే ప్రకాశం. ఏన సూర్యస్తపతి తేజసా యుద్ధ. ఏనా ఎవరి ద్వారా సూర్యుడు తపతి అంటే ప్రకాశాన్ని ఇస్తున్నాడు. అంతే కదా. మరి ఈ తేజస్సులన్నిటికీ ఎవడతడు? ఇప్పుడు మహత్తేజ పరం ఎందుకన్నాడు? సూర్యుడి వల్ల తేజం వస్తుంది, చంద్రుడి వల్ల తేజం వస్తుంది, నక్షత్రాల వల్ల తేజం వస్తుంది, అగ్ని వల్ల లేదా. రాత్రి మినుగురు బురుగులు ఉంటాయి, అన్ని పోతే వస్తుంటాయి. అవి కూడా గిమ్ గిమ్ అని మనకి తేజస్సు వస్తూ ఉంటుంటాయి, లైట్లు వస్తూనే ఉంటుంటాయి. ఇవన్నీ ఉన్నాయో మరి. అందుకని సూర్యుడి వల్ల తేజస్సు, చంద్రుడి వల్ల తేజస్సు, నక్షత్రాలు తేజస్సు, అగ్ని తీస్తే దీపం వల్ల కూడా తేజస్సు. అది అనమాట. అందుకని చెప్పారు ఇక్కడ అనమాట. ఈ అన్నిటికీ తేజస్వరూపుడు ఆయన చేతే పరమం గొప్పదైనటువంటి మహత్తు బృహత్ అయినటువంటి తేజస్వరూపుడు పరమాత్మ. పరాయణం ఏది మనకి అయినం స్థానం. పరాయణం అంటే ఏమిటి? పరం అయినం స్థానం యశ పరాయణం. దానికంటే గొప్పది ఇంకోటి లేదు. అది స్థానం అన్నమాట. అందుకని పరాయణం అంటే తద్దేవా జ్యోతిషాం జ్యోతి అని ఉదాహరణ. ఆ దేవాది దేవుడే ఈ జ్యోతిష్యులన్నిటికీ కూడా ప్రకాశింప చేసేవాడు. సత్ర సూర్యో భాతి సచంద్రతారకం తస్మిన్ ఆ పరమాత్మ అయిందే సూర్యుడు ఉన్నాడు. అయిందా? సూర్యప్రకాశం ఆయన నుంచే వస్తున్నది, చంద్రప్రకాశం ఆయన నుంచే వస్తుంది, నక్షత్ర ప్రకాశం ఆయన నుండే వస్తుంది. మళ్ళీ భగవద్గీత కూడా చెప్పారు కదా, యదాదిత్యగతం తేజ. దీనికని శంకరాచార్యుల వారు అక్కడక్కడవన్నీ ఏరారనమాట. అర్థమైంది కదా. ఏది దానికి సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు పరమం తపః. ఇంకేమిటి? తపః. తపతే ఆజ్ఞాపయతి తపః. ఏమంచలోకం పరమంచలోకం సర్వాణి చ భూతాని యో అంతరాయమయతి. ఇక్కడ చెప్తున్నారు మనకి తపః. పరమం యో తపః. పరమం తపః అంటే అర్థం ఇక్కడ మనకేమి ఇచ్చినారు? తపః అంటే ఇమం లోకం పరమం లోకం. ఈ సమస్త లోకాలని కూడా తన ఆజ్ఞ ప్రకారముగా వాటన్నిటినీ తప్పింప చేయించున్నారు. వాటన్నిటినీ కూడా ప్రకాశింప చేయించున్నారు. అది అనమాట. తప్పించడం ఏమిటి? ప్రకాశింప చేయించు. అగ్ని ప్రకాశం వేరు, మన చైతన్యం మన హృదయం అన్ని ప్రకాశం చేయించున్నారు. ప్రకాశ శబ్దానికి ఒక అగ్ని తీసుకోకూడదు. ఏమంటారు?
మన హృదయాలన్నీ ఇప్పుడు ప్రకాశించేసి ఉన్నాడు. మన యొక్క మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణాన్ని ప్రకాశింపచేస్తున్నాడు. అందుచేత ఈ ప్రకారముగా మళ్ళీ ఎందుకు వీళ్ళందరూ ప్రకాశింపచేస్తున్నారు తెలుసా? ఆయనకి భీషాస్మాద్వాతపవతి భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుద్ధావతి పంచమః. ఆయన శాస్త్రం ఎలాగుంది? భీషాస్మాత్ వాతపవతి. ఏమి భీ అంటే నేను ఏమనుకున్నా? భయం. భీ అంటే భయం. వాత అంటే గాలి అతని యొక్క భయం చేత ఏం చేస్తుంది? వీస్తుంది. ఏమి కవిదేవుడు మనం అనుకుంటాం నా దెబ్బతో అక్కడ వాయువు ఆగిపోయింది అంటే మన దెబ్బతో ఆగదు. అర్థమైందే? ఆయన భయం చేతే వేస్తున్నాడు. మన దెబ్బతో ఏమీ లేదు. అర్థమైంది కదా? అందుకోసం చెప్తున్నాడు ఇక్కడ భీషోదేతి సూర్య. సూర్యుడు కూడా భయం చేత ఉదేతి. చూడండి చక్కగా ఉదయిస్తాడు. ఆయన ఉదయిస్తారా? మనము రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చామా, లేకపోతే ఏం టీవీ చూసామా, ఇక రాత్రి తెల్లారి శని గంటలు ఇస్తాం. ఏమో ఇంట్లో లేదు ఆ అబ్బాయిని లేపకండి, ఎందుకంటే రాత్రి టీవీ చూసేదండి మీరు. అర్థమైందా? ఇవి ముందు చెప్తాడు, ఏమయ్యా మీ అబ్బాయి ఏంటి ఇంకా రాత్రి పూజలకి లేకపోతే స్వామి ఇప్పుడు కొంచెం ఏమయ్యంటే రాత్రి 2 వరకు చూసుకుని ఉండిపోయింది స్వామి అంట. అర్థమైందా? కాబట్టి అలాగే ఎప్పుడైనా సూర్యుడు తన టైం మార్చుకున్నాడా? ఏమి టైం అంటే టైం టు టైం. ఇంద్రుడున్నాడు, చంద్రుడున్నా కానీ కొన్ని ఎంత భయం, భయం అనమాట. మనకు 4 రోజులు భయం, ఇంకా 5 రోజులు మన దగ్గర వాళ్ళు భయపడవలసిందే. అర్థమైందా? లేకపోతే మళ్ళీ భోజనే ఉండదు. ఆ ప్రకారం స్థితి మనది. ఏమి కాబట్టి చెప్తున్నాడు అనమాట. అలాగనే ఇంద్రుడు కూడా, అగ్నిదేవుడు కూడా, వీళ్ళందరూ కూడా భయం. ఇంకా మృత్యుద్ధావత్ పంచమః. ఆ మృత్యుకని సెలవు ఉంది, ఎవరికైనా సెలవు ఉంది చెప్పండి? వాళ్ళు సెలవు కోరుకుంటున్నా వాళ్ళకి సెలవే లేదు. సెలవు ఎక్కడ ఉంది? వాళ్ళ పక్క పుస్తకం సెలవు ఉందా? సృష్టి ఆరంభం నుంచి ప్రారంభిస్తారు, మళ్ళీ సృష్టి అంతం అయిపోతే ఎన్ని కోట్ల సంవత్సరాలు కూడా ఒక్కడికి ఒక ఖాళీ లేదు. మనకు ఒక్కరోజు సెలవు ఇచ్చేది ఇంకా చాలు, ఇంకా ఇంకో సెలవు ఇస్తే మంచిదేమో అనుకుంటుంటాం. అర్థమైందా? మన సెలవు కాదు సెలవు. చూడండి అది అనమాట. అందుచేత ఈ కారణం ఏంటంటే ఆ భయం చేతి తైత్రీక. తపతి అనే పదానికి ఇదంతా అర్థం ఇచ్చాడు. తపతి అంటే మళ్ళీ ఇంకా ఇష్ట ఇది వా తపః తస్య ఐశ్వర్యస్య మన వచ్చిన్నమితి మహత్వం యశ సర్వేశ్వర అని ఈ ప్రకారముగా మనకి. ఇక మళ్ళీ పరమం యో మహద్బ్రహ్మ. పరమం యో బ్రహ్మ. పరమం సత్యాది లక్షణం బ్రహ్మ అన్నాడు. ఇక్కడ పరమం అనేది సత్యాది లక్షణం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మాది పరంచ అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అత్యాది లక్షణంతో బ్రహ్మ మహనీయతయ మహత్ అన్నారు. ఆయనకున్నటువంటిది మహనీయతయ మహత్ శబ్దానికి అర్థం ఉత్పత్తి మహనీయతయ మహత్వం. అది మహనీయమన్నమాట, అంటే గొప్పది అనమాట. ఏమంటారు? మహనీయం అంటే ఏమిటి? ఉజ్జనీయమైనటువంటిది అనమాట, గొప్పదైనటువంటి పవిత్రమైనటువంటిది అనమాట. అటువంటిది మహనీయతయ మహత్వం. పరమం ప్రకృష్టం పునరావృత్తి శంఖారహితం. ఏమి పునః ఆవృత్తి శంఖ లేనిదనమాట. ఏమి ఏదైతే మన పరమయో మహద్బ్రహ్మ ఆ స్థానాన్ని మనం తెలుసుకున్నావా? ఆవృత్తి పునః ఆవృత్తి వస్తాదా అన్న శంక మాత్రం లేదు. యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమ. అదేనమాట. నస పునరావర్తతే అని బ్రహ్మసూత్రాల్లో అంతిమ సూత్రం అన్నమాట చెప్తారు. ఏమి అది 2 సార్లు ఎందుకన్నాడంటే సో ఆ ప్రకరణం ముగింపు సమయంలో 2 సార్లు వచ్చారన్న దోషం లేదన్నమాట. అందుచేత నస పునరావర్తతే సహా ఎవరు? ఈ మహత్తమైనటువంటి ఎవరైతే చక్కగా ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటున్నారో అతనికి ఎప్పుడు పునరావర్తి లేదు అని చెప్పేస్తున్నాడు. ఈ ప్రకారముగా పరాయణం పరం అయనం పరాయణం పరమగ్రహణాత్తు సర్వత్ర అపరం తేజ ఆదిత్యాదికం వ్యావర్తతే. కాబట్టి ఇక్కడ ఏ స్థానమైనా సరే మనకి ఒక పరిమితితో కూడుకున్నది అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఉంచుకోరు మనకి. అర్థమైంది కదా? అక్కడికి ఎన్ని ఓట్లు గెలిచి వెళ్ళామనుకోండి, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రధానమంత్రిగా వెళ్ళామనుకోండి, ఎన్నాళ్ళు ఉంచుకుంటారు? అంతే.
అంతే ఉంచుకుంటారు. అక్కడితో పోయింది. 58 సంవత్సరాల వయసు అయిపోయింది అనుకో, 40 సంవత్సరాల ఉద్యోగం ఉంచుకుంటారా? అక్కడితో అది అయిపోయింది అనమాట. అర్థమైంది కదా? అలాగనే మానవ లోకంలో ఎక్కడికి వెళ్తూ ఉన్నా అవన్నీ ఒక పరిమితే. అత్తగారింటికి అల్లుడి వెళ్ళని ఎన్నాళ్ళు ఉంచుకుంటారు అంతే. అర్థమైందా? ఎన్నాళ్ళు ఉంచుకోవాలి చెప్పండి? అంతే 3 రోజులు. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంచుకుంటారు, లేకపోతే 1 రోజులు అంటే పర్వాలేదు. అది 3 రోజులు అట. అది కూడా నేనైతే పెంచుదాం అనుకున్నాను కానీ నాగరాజం దించేసింది మొత్తం. కాబట్టి అర్థమైందే. ఒకవేళ ఉన్నారనుకోండి, ఆయన బతుకు తెలుసు కదా. 3 రోజులు 4 రోజుల వరకు అప్పో చేసి పిండి వంటలు వండుతారు బాగానే. అల్లుడితో వస్తుంటారు మన ఇంటి దగ్గర. ఇక్కడే బాగుందిరా, మా అమ్మ ఎప్పుడు ఆ పప్పు నీళ్ళే పోస్తుంది, మా అత్తగారు పోసినట్టు మాత్రం మా అమ్మకి అత్తకి చాలా తేడా ఉంది అనుకుంటారు. ఎన్నాళ్ళు అమ్మగారు పోషించిన ఇది మరిచిపోతాడు. వచ్చింది కూడా 3 రోజులు అత్తలు వెళ్ళి ఇది గొప్ప అంటారు. అత్తగారు కూడా 3 రోజులు బాగానే పెడతారు, 1 రోజులు. అప్పుడు చూస్తారు ఇంకా లాభం లేదు, ఇది కదిలేటట్టు లేడు కాబట్టి ఇంకా ఆలోచించి కందిపప్పు అప్పుడు చక్కగా ఉండేది, నెయ్యి కూడా బాగా వేసేది. ఇప్పుడు ఆ పప్పు ఎలా ఉంటుంది, ఎత్తుతుంటే మంచినీళ్ళు లెక్క అర్థం. ఇక పొమ్మలు పొగపెట్టడం అంటే ఇదే అనమాట. అర్థమైందే. అప్పుడు అన్నీ బాగానే. కూరల్లో మంచి జీడిపప్పు ఉండేది, జీడిపప్పు లేదు, ఇప్పుడు చింతపండు లేదు, ఆ కూరగాయలు ఉప్పు లేదు, ఏమీ లేదు, కారం ఉండేది. అలా ఉండేదాన్ని. వాడు మాత్రం వెళ్ళాలని అలాగే తిన్నాడు కానీ ఇది అంతా మన మంచిగా అనుకుంటాడు. వాడు అలాంటి ఎంత ఎలాగైనా పని లేకుండా ఇంటి దగ్గర పని చేస్తే భోజనం పెడతాం లేదు. అప్పుడు ఆలోచించారట ఆ మామ అత్తగారు, ఏం చేయాలో అర్థం కాలేదు. మామగారికి ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడైనా సరే ఇంక పోటీ వీడు, ఈ సంగతి తెలిసిపోయింది, వ్యవసాయం అల్లుడు సంగతి. అందుకని ఒక స్నాన గది బాత్రూమ్ దగ్గర రాశారు, వచ్చినటువంటి అల్లుడు గారు ఎప్పుడైనా సరే 3 రాత్రులు ఉండడం అనేది ఒక సహజంగా ఉన్నదని రాసినారు అనమాట. స్నానం చేసి చూసుకున్నారు, 3 రాత్రులే ఉండాలి కదా అనుకున్నారు. వీరు వెంటనే ఆ కింద రాశారు, నేను మాత్రం ఎక్కువ ఉంటాను అనుకో, అల్లుడు మాత్రం ఎక్కువ ఉంటాను అనుకున్నారా? 1 సంక్రాంతి, 2 శివరాత్రి, 3 నవరాత్రి అని రాసినారు. అర్థమైంది? ఏం రాసినాడు? 1 సంక్రాంతి, 2 శివరాత్రి, 3 నవరాత్రి. ఈ 3 రాత్రుల కన్నా అల్లుడు ఎప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాడు. దెబ్బకు చూసినారా? ఇవాళ మాంగారు అనుకున్నారు, ఓరే బాబు సంక్రాంతి పోదు శివరాత్రి ఇది తిరుగుతూనే ఉంటది. అందుకని ఈ ప్రకారంగా ఇది అనమాట. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళినా తిరిగి రావాల్సిన స్థానాలే. పోనీ ఏదో యజ్ఞాలు చేసి ఆ బ్రహ్మలోకము పోయినా ఆ దేవలోకం వాళ్ళ వాళ్ళు ఉంచుకుంటారా? మళ్ళీ నీ పని అయిపోయింది పో అంటుంటారు. అందుకని మనకి ఏ స్థానం మళ్ళీ రాకుండా ఉండాలో అది పరమం అయ్యనం, పరాయణం. ఏమి పరాయణం అంటే ఏమిటి? అది పరాయణం. మనకి అది పరం అనుకుంటాం, అది పరం కాదు, ఏం లేదల్లా. అందుకని చెప్తున్నారు ఇక్కడ, ఇవన్నీ కూడా ఆదిత్యాదికులు ఏవర్తతే, ఇన్ని లోకాలు ఉన్నాయో అవన్నీ కూడా మనమే. ఇక్కడ మనకేంటి? పరమం బ్రహ్మ, పరమం పరాయణం, స ఏకః ఏకం సర్వభూతానాం పరాయణమితి వాక్యార్థ. సమస్త జీవులకు కూడా అది స్థానం. ఏ స్థానము? ప్రాప్తి స్థానం బ్రహ్మ. మనం చదువుకుంటున్నాం కదా రోజు. మరి ఈ విషయం తెలుసుకుంటే విష్ణు సహస్రనామములు ఎంత మాధుర్యం ఉంటుందో. ఎన్నాళ్ళు మామిడి పండు రసాలు బాగుంటాయి అనుకున్నా ఉంటుందా మాధుర్యం? ఆ రసము అన్నటువంటి మాధుర్యం అవి తెచ్చుకున్నామంటే, తిన్నామంటే అప్పుడు తెలుస్తుంది. అలాగనే ఈ రసాలు ఇది మనం రావాలంటే ఈ తాత్పర్యాన్ని కొని మీరందరూ రోజు వినాలి, రాగాలి. అర్థమైందా? అది అందుకని ఈ ప్రకారంగా ద్వితీయ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పినారు. ఇంకా ప్రథమ ప్రశ్నకి ఇక్కడి నుంచి దంచేస్తా శంకరాచార్యుల వారు మొత్తమే ఏకం దేవం అంటే ఏమిటో అన్నటువంటి విషయాన్ని ఇంకా రేపటి నుంచి బండి దాని మీద వెళ్తుంది. అందరూ కూడా సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మజ్ఞాన సంపన్నులై ఆ యొక్క బ్రహ్మానందముతో విరాజనట్లు ఆ యొక్క మహావిష్ణుమూర్తి మనందరికీ అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.